కోడలు దిద్దిన కాపురం, అత్త దిద్దిన సంసారం అని తెలుగు టీవీ ఛానళ్లలో రోజు వస్తుంటాయి సీరియల్. 365 రోజులు, 735 రోజులని. అట్లా సిట్టు ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టింది ఇన్వెస్టిగేషన్. ఒకటో సిట్ అయిపోయింది, రెండో సిట్ వచ్చింది. రెండో సిట్ తర్వాత 6 నెలల తర్వాత బహుశా నాకు తెలిసి మూడో సిట్ వస్తుంది అనుకుంటా. ఈ మూడో సిట్ అయిపోయాక ఇంకో సంవత్సరం తర్వాత 4వ సిట్ వస్తుంది. అప్పుడు ఈ వచ్చిన సీట్లన్నీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరని విచారణ చేయాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందో వీళ్ళు కొండందవి ఎలుకను కూడా పట్టేటట్టు కనబడతలేరు ఈ సీట్ వాళ్ళు. అందుకని రోజు నోటీసులు ఇచ్చి, టీవీలకు బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చి 3 గంటలు ప్రశ్నించారు, 8 గంటలు ప్రశ్నించారు, 12 గంటలు ప్రశ్నించారు. ఏం ప్రశ్నిస్తురన్నా? ఏం చేస్తురన్నా 3 గంటలు? ఏం కావాలి మీకు? టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఎన్ని గంటలు ప్రశ్నిస్తారు? ఎవరి ఫోన్ నెంబర్కి వెళ్ళి ఎవరి ఫోన్ నెంబర్కి పోయింది కాల్ మీ దగ్గర ఉంది. ఎవరు ఫోన్లు ట్యాప్ చేసిరని ఎయిర్టెల్ వాళ్ళకి, జియో వాళ్ళకి, టాటా వాళ్ళకి అందరికీ నోటీసులు ఇస్తే బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి వాళ్ళే ఇస్తారు కదా. ఇగో మాకు ఈ నెంబర్లు ట్యాప్ చేయమని ఇచ్చిండ్రు. ఈ నెంబర్లు ఎవరైనా ఇస్తే టెక్నికల్ ఎవిడెన్స్ అయిపోతుంది కదా. ఆయా కంపెనీల సీఈఓలను పిలిచి వాళ్ళకు వచ్చిన లెటర్లని, మెయిల్లని తీసుకుంటే దట్ విల్ బికమ్ ఏ టెక్నికల్ ఎవిడెన్స్.